గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడేటువంటి చిన్నారులకు నిమ్స్ ఆసుపత్రి ఒక శుభవార్త చెప్తా ఉంది. ఎస్, మీరు వింటుంది నిజమే. లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి ఆ యొక్క శస్త్రచికిత్సను గుండె సంబంధించినటువంటి ఆ యొక్క ఇబ్బందులను తొలగించేందుకు ఫ్రీ క్యాంపును పెట్టబోతున్నట్టుగా ఒక మీడియా సర్క్యులర్ అయితే తిరుగుతూ ఉంది. అసలు దానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, గుండె సంబంధించినటువంటి ఆ యొక్క చికిత్స ఎప్పుడు ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కార్డియాలజీ హెచ్ఓడి నిమ్స్ ఆసుపత్రి అమరీష్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా నిమ్స్లో ఈ యొక్క శస్త్రచికిత్సకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా మీరు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఎలా దీన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నారు? గత 5 సంవత్సరాల నుండి యూకే బృందం మనకి నిమ్స్కి వస్తున్నారండి. వాళ్ళు వచ్చి 1 వీక్ ఉంటారు. 1 వీక్ వస్తే అక్కడ 1 వీక్లో సుమారుగా 20-25 సర్జరీస్ జరుగుతాయండి మనకి. ఇందులో ఏంటంటే వాళ్ళ చారిటీస్ ద్వారా హైదరాబాద్ వరకు వస్తారండి. మనం హైదరాబాద్లో లోకల్ హాస్పిటాలిటీ అనుకోండి, వాళ్ళకి రెసిడెన్స్ అనుకోండి, ఫుడ్ అండ్ అదర్ లోకల్ హాస్పిటాలిటీ మనం ప్రొవైడ్ చేస్తాము. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్రీ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందండి. గవర్నమెంటే విత్ వేరియస్ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ అనుకోండి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్స్, ఆరోగ్యశ్రీ, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, ఇట్లా వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారానే గవర్నమెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తుంది. మనకి మామూలుగా కూడా వాళ్ళు లేకపోయినా కానీ చిన్నపిల్లలకి నిమ్స్లో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వైట్ కార్డ్ ఉన్నా లేకపోయినా కానీ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మనం ఫ్రీ ఆఫ్ కాస్టే ట్రీట్ చేస్తున్నామండి చిన్నపిల్లలకి అయితే. అయితే కాకపోతే మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్ ఏమున్నాయో అవి మన దగ్గరికి రావాలి. మన పేషెంట్స్ కూడా మన మీద కాన్ఫిడెన్స్ పెరగాలి. అట్లాగే మనకి నర్సెస్, వార్డ్ బాయ్స్, టెక్నీషియన్స్ వీళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్స్ అయితే కాన్ఫరెన్సెస్కి వెళ్తాము, వేరియస్ అన్నీ ఇంటరాక్ట్ అవుతాము. కాకపోతే నర్సెస్కి, టెక్నీషియన్స్కి అందరికీ అంత అవకాశాలు ఉండవు అనమాట. అందుకనే వాళ్ళకు కూడా ఒక ధైర్యం కలగాలి. మన చేసే ఈ ప్రాక్టీసెస్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు ఉండాలి, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి అన్నట్టు ఈ టీం వచ్చినప్పుడు ఈ ఎక్స్పోజర్ కలుగుతుందండి. వాళ్ళు కూడా అర్థమవుతుంది మనం స్ట్రగుల్ అయ్యేవి వాళ్ళు కూడా కొంచెం స్ట్రగుల్ అవుతారు. వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనలాగానే ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇన్ జనరల్ ఓవరాల్ సిస్టమ్ విల్ బీ గేర్డ్ అప్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇల్లు సరిగ్గా ఉంటేనే మనం గెస్ట్కి ఇన్వైట్ చేయగలం. అట్లాగే మన స్టాండర్డ్స్ ఉన్నాయి. అందుకనే మనం ధైర్యం చేసి వాళ్ళని పిలిచి వాళ్ళని ఒక ఎగ్జామ్ లాగా అనమాట. ఆర్ వి అప్ టు డేట్ ఆర్ నాట్, ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలో అనేది మేము అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అడుగుతాం అనమాట. వాళ్ళు కూడా పాజిటివ్ సజెషన్స్ ఇస్తారు, మనం ఆ సజెషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్ని మేరకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం మెయిన్గా ఫర్ యాన్నం తీసుకున్నట్టు ఏది ఉంటే ఎంతమంది చిన్నారులలో ఈ గుండె సంబంధించినటువంటి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి, ఎంత ఐడెంటిఫికేషన్ కనబడుతుంది? జనరల్గా మనం ఇన్సిడెన్స్ బేస్డ్ ఆన్ ద బర్త్ రేట్ ఆఫ్ తెలంగాణ అనుకుంటే సుమారుగా 1500 పిల్లలకి సర్జరీస్ అవసరం ఉంటాయండి. 1500 చిల్డ్రన్ సర్జరీస్ అవసరం, ప్లస్ బ్యాక్లాగ్ అయితే ఎంతో ఉంది, ఎలాగో మనకు తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుండి కూడా మన దగ్గరికి వస్తారు ట్రీట్మెంట్కి. కాకపోతే ఈ 1500లో మనం ఒక 750 ప్రైవేట్ హాస్పిటల్స్కి వదిలేసుకున్నా, లేకపోతే వేరే ట్రస్ట్ హాస్పిటల్స్కి వదిలేసుకున్నా కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ 750 సర్జరీస్ చేసే అవసరం అయితే ఉంది. అందులో మనం సుమారుగా ఇప్పుడు 350 to 400 సర్జరీస్ మనం చేస్తున్నామండి. సో మరి మిగతా 300-400 ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈ మిస్ అయిపోతున్నారు. ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఫ్యామిలీ ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలవంగానే ఫాదర్ వదిలేయటం, లేకపోతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మదర్ని చైల్డ్ని వదిలేయటం జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఎన్నో రోజుల తర్వాత అవస్థపడి ఇది చేసుకొని తర్వాత మన దగ్గరికి వస్తున్నారు. అట్లా కాకుండా ఈ బృందం వస్తుంది అని తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం ధైర్యం పడి ఆశపడి మనకు కూడా బాగానే వైద్యం జరుగుతుంది అని ముందుకు వస్తారనే ఆశతో మనం ఈ క్యాంప్కి కొంచెం పబ్లిసిటీ కూడా ఇస్తామండి. ఎంత మేరకు రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు అనుకుంటా ఉన్నారు? మీరు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు, ఎప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది? జనరల్గా ఇంతకుముందు ఆ 1 వీకే మనం ఫోకస్ చేసేవాళ్ళం అండి. ఆ 1 వీక్లో మాకు ఆల్మోస్ట్ సుమారుగా 700 to 1000 పేషెంట్స్ వచ్చేవాళ్ళండి. అందులో చాలామందికి సర్జరీస్ అవసరం లేని ఉండేవాళ్ళు, కొంతమంది సర్జరీ అయిపోయిన తర్వాత ఊరికి చూపించుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమందికి సర్జరీ ఆల్మోస్ట్ 150-200 పేషెంట్స్ వాటిలో
సర్జరీ లేకుండా బటన్ ద్వారా కూడా హోల్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా ట్రీట్మెంట్ ఫ్రీగా పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి డెఫినెట్లీ 200-250 మెంబర్స్కి సర్జరీస్ అయితే అవసరం ఉంటాయి. అవి మనం 25 మెంబర్స్ క్యాంప్లో 25 మెంబర్స్ చేసినా కానీ త్రూ అవుట్ ద ఇయర్ మనం డేట్స్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ దెమ్ ఆల్సో సర్జరీస్ ఫర్ దెమ్. ఇన్ జనరల్గా ఈ సర్జరీ బయట చేయించుకోవాలనుకుంటే ప్రైవేట్లో డబ్బు ఖర్చు పెట్టి చేయించుకోవాలనుకుంటే ఎంత మేరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? దానిలో టాప్ మోస్ట్ సర్జరీ గురించి చెప్పాలనుకుంటే అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటేనండి, ప్రైవేట్లో కూడా కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొన్ని చారిటీస్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, చిన్నది కాదు పెద్ద డిఫరెన్స్ అని అనాలి. ఏంటంటే వాళ్ళు చారిటీలో చేసే కానీ సోషల్గా చేసే కానీ హై రిస్క్ కేసెస్ అంత చేయడం వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే ఆ చారిటీలోనే 3 సర్జరీస్ చేయొచ్చు, 2 సర్జరీస్ చేయొచ్చు అని ఇది. మనం ఇక్కడ రిస్క్ పట్టి మనం పేషెంట్ డిఫరెన్షియేట్ చేయమండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ మనీస్ ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తుంది, ఇన్స్టిట్యూట్ కొంచెం వేవ్ ఆఫ్ చేస్తుంది. కాబట్టి మనం ఇది హై రిస్క్, ఇది మేము చేయము, ఇది లో రిస్క్, ఇదైతే ఎక్కువ చేస్తాం, ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని సర్జరీస్ చేస్తామండి మనం. సో ముఖ్యంగా మనకి రిస్క్ గురించి సర్జరీస్ కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ మేము సెకండ్ బార్న్ చేయము, హాఫ్ హార్ట్ ఉంటే చేయము, అట్లా కొన్ని రూల్స్ పెడతారండి. అట్లా ఏమీ రూల్స్ లేకుండా వాట్ ఈస్ ద బెస్ట్ మెడికల్ ప్రాక్టీస్ ఫర్ ద చైల్డ్ వీ విల్ డూ. ప్రధానంగా మీరు ఎప్పుడు మీరు అన్నటువంటి యూకే టీం ఎప్పుడు నిమ్స్కి రాబోతా ఉంది? ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ఎప్పటి వరకు ఉన్నాయి? నేను అన్నట్టుగా ఇంతకుముందు 1 వీకే అందరూ వచ్చేవాళ్ళండి. చాలా క్రౌడ్ ఉండేది, కొంచెం పేషెంట్స్ కూడా అంత సాటిస్ఫై అయ్యేవాళ్ళు కాదు. అందుకనే మేము ఈసారి ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేసామండి. ముందే స్క్రీన్ చేసుకొని ఉంచితే తర్వాత ఆ టైంలో పేషెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా కొంతమందికి సాటిస్ఫై కానోళ్ళకి మళ్ళీ ఆ టీం కలిసి మళ్ళీ ఇచ్చేయటం జరుగుతుంది. హై రిస్క్ కేసెస్ సెపరేట్గా చేసుకొని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. డయాగ్నోస్టిక్ డైలెమాస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం డిస్కస్ చేయడానికి వీలు పడుతుంది అన్నట్టుగా మనం ఈసారి ఆల్రెడీ మనం 1 మంత్ ముందే స్టార్ట్ చేసేసామండి. ఇప్పుడు 13th ఆగస్ట్ నుండి స్టార్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే తెలంగాణలో వరంగల్లో గాంధీ ఎంజిఎం కనబడతా ఉంది, గాంధీ ఆసుపత్రి కనబడతా ఉంది, రిమ్స్, అలాగే ఆదిలాబాద్లో ఒక ఆసుపత్రి, ఇట్లా చాలా ఆసుపత్రులు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి కేసెస్ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయడానికి ఏమైనా సిస్టమ్ ఏర్పాటు చేస్తారు? డెఫినెట్లీ మేము అందరితో టచ్లో ఉన్నామండి. ముఖ్యంగా మన నీలోఫర్ హాస్పిటల్కి అయితే మేము ఆల్రెడీ కాన్స్టెంట్లీ ఇంతకుముందు కూడా క్యాంప్స్ జరిగినప్పుడు ఏమైందంటే హై రిస్క్ పేషెంట్స్ ఆల్రెడీ పుట్టాక ఇమీడియట్లీ సర్జరీ అవసరం ఉంటుంది అనేవాళ్ళు ఆ టైంకి ఎగ్జాక్ట్గా నీలోఫర్లో అడ్మిట్ అవటం జరిగింది. అక్కడ డెలివరీ అయ్యి ఇక్కడే ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసుకొని సర్జరీ చేసుకొని ఇంటికి పంపించే సందర్భాలు ఉన్నాయి అన్నమాట. సో అలా కూడా ఏమన్నా ఉంటే మనకి చేయటానికి వీలు పడుతుందండి. డెఫినెట్లీ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ తెలంగాణ స్టేట్లో ఉంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందండి. అంటే ఇంట్లో పుట్టకుండా ఇన్స్టిట్యూషన్స్ అంటే హాస్పిటల్స్లో పుట్టే డెలివరీస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అట్లాగే ఐడెంటిఫికేషన్ కూడా బాగా ఉందండి. కాకపోతే ఆ పేషెంట్స్ ధైర్యం చేసి మన సెంటర్కి రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ క్యాంప్కి కొంచెం పబ్లిసిటీ ఇస్తాం. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పరిమితం చేస్తూ ఉన్నారా, లేకపోతే అదర్ స్టేట్స్, ఇటు కర్ణాటక మనకు బార్డరే ఉంది, అలాగే ఏపీ బార్డరే ఉంది, ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది, ఇక్కడ నుంచి కూడా ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోవడానికి స్కోప్ ఉందంటారా? మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర అయితే మనకి గవర్నమెంట్ స్కీమ్స్తో చేయడానికి వీలు పడుతుందండి. మిగతా రాష్ట్రాల నుండి కూడా మనం పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తాం. గతంలో కూడా మనం జార్ఖండ్ అవనివ్వండి, రాజస్థాన్ అవనివ్వండి, మధ్యప్రదేశ్ నుండి కూడా పేషెంట్స్ మనం ఆపరేట్ చేస్తున్నాము. దీనికి వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా మనం హెల్ప్ చేస్తారని హామీ ఇచ్చారు. మన పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్ రోటరీ ద్వారానే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానే తెచ్చుకున్నాం మనం. కాబట్టి వాళ్ళు కూడా మేము ఎవరైనా నీడీ పేషెంట్స్ అయితే మేము సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు మనకి. సో అందరికీ మనం ఇచ్చేస్తాం. ఇది డాక్టర్ అమరీష్ చెప్తున్న మాటలు. మొత్తం మీద నిమ్స్ ఆసుపత్రికి గుండె శస్త్రచికిత్స అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు, వారందరికీ కూడా ఉచితంగా మేము శస్త్రచికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నట్టునైతే వారు చెప్తున్న పరిస్థితి. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భరోసా కూడా వారిస్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.